ఒక్కొక్కరికి ఒక ప్రశ్నే, రెండోది ప్రయత్నం చేస్తే బుక్ రాదు అన్న చెప్పినారు. దయచేసి గమనించండి. ఫస్ట్ ప్రశ్న, మొదటి ప్రశ్న బాయ్స్కి అడుగుతాము. బాయ్స్ అందరూ అలర్ట్గా ఉండండి. ఇప్పుడు అన్న దావీదు గురించి చెప్పినాడు కదా, 2 సెషన్స్, 2 సెక్షన్లలో కూడా దావీదు గురించి అన్న మాట్లాడుతూ వచ్చినాడు. అందులో నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. దయచేసి జాగ్రత్తగా ఫస్ట్ వినండి. ప్రశ్న చెప్పకముందే ఎవరు లేచి నిలబడడం చేతడం చేయొద్దు. జాగ్రత్తగా ప్రశ్న విన్న తర్వాత వచ్చిన వారు చేయొద్దండి. మొదటి ప్రశ్న బాయ్స్కి, దావీదు ఎన్ని సంవత్సరములకు రాజు అయినాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? ఎస్, 30 ఇయర్స్కి రాజు అయినాడు, 40 ఇయర్స్ పరిపాలించినాడు. రైట్ ఆన్సర్. డోంట్ క్లాప్స్. ఇప్పుడు గర్ల్స్, దావీదు ఎవరి ప్రేమను కోల్పోయినాడు? అన్న చెప్పండి. రెడ్ శారీ అక్క సిస్టర్. తండ్రి ప్రేమను కోల్పోయినాడు. తర్వాత సహోదరుల ప్రేమను కోల్పోయారు. తర్వాత రాజు ప్రేమను, తర్వాత మామ ప్రేమను, తర్వాత భార్య ప్రేమను, తర్వాత స్నేహితుల ప్రేమను దావీదు కోల్పోయారు. దేవుని ప్రేమను పొందుకున్నాడు 7వదిగా. రైట్ ఆన్సర్. అడిగిన దానికే చెప్పాలమ్మా. నెక్స్ట్ ప్రశ్నకు జవాబు చెప్పినావు నువ్వు. రండి అన్నా, ప్రశ్న తగ్గుతుంది. రైట్ ఆన్సర్. రెండోసారి పెద్దవాళ్ళకి అవకాశం లేదు, పెళ్ళైన వాళ్ళకు కూడా లేదు. ఓన్లీ యవనస్తులు మాత్రమే చెప్పండి. దయచేసి గమనించండి, ప్రేమతో మనం చేస్తున్నాం. యవనస్తులు మాత్రమే చెప్పండి దయచేసి. తర్వాత ప్రశ్న ఇప్పుడు బాయ్స్కు, ఇది ఓకే. ఇప్పుడు దావీదు ఎవరి ప్రేమను కోల్పోయినాడనే ప్రశ్న అడిగినాం కదా, అక్క చెప్పింది. అయితే వీరందరి ప్రేమ కోల్పోయినా కూడా దావీదు జీవితంలో ఒకరి ప్రేమ కోల్పోలేదు. ఎవరి ప్రేమ కోల్పోలేదు? చెయ్యి ఎత్తడం కాదు, నిలబడాలా, అది గమనించండి. ఇప్పుడు గర్ల్స్ ప్రశ్న, యేసుక్రీస్తు భూమి మీద ఒక సవాల్ చేశాడు. ప్రపంచంలో ఎవ్వరు చేయలే సవాలు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరస్థాపన చేయగలడా? నాలో పాపం ఉన్నది ఎవరైనా స్థాపించగలడా? ఇప్పుడు బాయ్స్కి ఒక ప్రశ్న. దావీదు గురించి చాలాసేపు అన్న వాక్యం చెప్పినాడు కదా, చాలాసేపు చెప్పాడు. దావీదు అంటే ఏంటి? బైబిల్లో దావీదు గురించి ఎన్నిసార్లు రాయబడింది? కూర్చోండి. నువ్వు వద్దులేరా, కూర్చోరా. అయితే ఇక్కడ నుంచున్న గ్రీన్ షర్ట్ నువ్వు కూర్చో. మిగతా వాళ్ళు కూర్చోండి. వాట్ డూ యూ మీన్ బై డేవిడ్? మైక్ ఈస్. గర్ల్స్కి ఒక ప్రశ్న. చిన్నపిల్లల్ని లేదా అవాయిడ్ చేశారు కదా, దయచేసి గమనించండి. చిన్నపిల్లలు ఎవరు లేయొద్దు, ఓన్లీ యూత్ మాత్రమే. ఇప్పుడు గర్ల్స్కి ఒక ప్రశ్న. బైబిల్లో దావీదు పేరు మొదటిగా ఎక్కడ రాయబడింది, చివరిగా ఎక్కడ రాయబడింది? అందరు కూర్చోండి. ఇక్కడే అందరు కూర్చోండి. మీరు బుక్ కోసం లేస్తారా, చెప్పాలని లేస్తున్నారా? చెప్పు నాయన. మొదటగా రూతు 4:17, గుడ్. చివరిగా ప్రకటన 22:16. గుడ్. 10. రైట్ ఆన్సర్. ఇప్పుడు బాయ్స్కి ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినాలి. ఎన్ని సంవత్సరాల వయసులో దావీదుకి, ఎన్ని సంవత్సరాల వయసులో, అప్పుడు దావీదు ఏం చేస్తూ ఉండే సమయంలో
సమూయేలు నుంచి పిలుపు వచ్చింది దావీదుకి? చెప్పండి. నుంచోవాలని చెప్పారు. నువ్వు చేయను నుంచోవాలి. ఆయన నుంచున్నాడు, ఆయనకే ఛాన్స్ ఇస్తాం. కండిషన్స్ బట్టి నుంచోవాలి. ఫస్ట్ నువ్వు చేయెత్తావు, బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ అతను. మైకి అన్న 17 years అప్పుడు వచ్చింది. నెక్స్ట్. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేస్తా ఉన్నాడు అప్పుడు? ఎస్, గుడ్. ఓకే, మొత్తానికి కొట్టే ఛాన్స్ కొట్టాడు. ఇప్పుడు గర్ల్స్ బి రెడీ. గుడ్. పెళ్ళైన వాళ్ళకి లేదు. ఇప్పుడు గర్ల్స్కి ప్రశ్న, దేవుడు దావీదును ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు దావీదును ఎందుకు ఏర్పరచుకున్నాడు? మైక్ అక్కకు మైకి. To serve God. రైట్ ఆన్సర్. ఇప్పుడు బాయ్స్, దావీదును దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదు ఒక పని చేస్తూ ఉన్నాడు కదా, ఆ పని చేసి బుక్ పట్టుకొని చేయి లేచాడు. బ్యాగ్ మైకి. గొర్రెలు కాసేటప్పుడు కొంచెం లేట్ అయింది. బరువు ఎవరు మాట్లాడద్దు. సైలెన్స్. ఇప్పుడు గర్ల్స్కి ప్రశ్న, దేవుడు సౌలును ఎందుకు విసర్జించినాడు? చెప్పండి. అవిధేయతను బట్టి. ఇప్పుడు బాయ్స్కో ప్రశ్న, దావీదు అన్నల పేర్లు 3 పేర్లు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. 3 పేర్లు చెప్పాలి. యూత్ కాదు, నువ్వు అక్కడ నువ్వు చెప్పు అన్నకి. ఇప్పుడు గర్ల్స్కి ప్రశ్న, అన్న సెకండ్ సెక్షన్లో స్టార్టింగ్లోనే చెప్తా వచ్చినాడు, దేవుడు ఒక విశ్వాసిని 2 మార్గాల గుండా తీసుకొని పోతాడు కదా. నేను క్వశ్చన్ అడగలేదు కానీ మీరే లేచారు. కూర్చోండి, ఫస్ట్ వినండి. అందులో కంప్లీట్ అవ్వకుండా ఆన్సర్ తెలిసిపోతుంది. అందులో ఒకటి స్టెప్స్ గుండా దేవుడు తీసుకొని పోతాడు, కొంతమందిని వచ్చేసి లిఫ్ట్లోంచి దేవుడు తీసుకుపోతాడు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, నేను జాగ్రత్తగా వినండి. తర్వాత లేవండి. ఎవరిని దేవుడు స్టెప్స్ మీద తీసుకుపోయినాడు? ఎవరిని దేవుడు లిఫ్ట్ మీద తీసుకుపోయినాడు? అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. ఆన్సర్ చెప్పొద్దు. కూర్చోండి, అందరు కూర్చోండి. అన్న 1 2 3 చెప్తాడు. కూర్చోండి. ఎవరు లేస్తే అప్పుడు. అక్కడ రెడీ? కూర్చోండి. మీరు వినకపోతే బాయ్స్ కి ఇస్తాం అవకాశం. 1 అన్నప్పుడు లేకూడదు, 3 అన్నప్పుడు కూర్చో. సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. 1 2 3. లేదు, ఆ పాపే లేచిందిలే. ఆ పాప ముందు లేచింది. నువ్వే చెప్పమ్మా. అందరు కూర్చోండి. నువ్వే ఆ పాప కూర్చున్నా. పాప ఇప్పుడు కూర్చున్నా. నువ్వేలే. ఆమెలే ఫస్ట్ లేచింది. లిఫ్ట్ మీద ఎవరిని తీసుకుపోయినాడు? 2 గురించి చెప్పినాడు అన్న. స్టెప్స్ మీద ఎవరిని తీసుకో? 2 చెప్పాలి. సౌలును. నెక్స్ట్ యోనాథన్. సారీ. కూర్చోండి, అందరు కూర్చోండి. మళ్ళా కూర్చోండి. అక్కడ చివరి. లేదు, వద్దు. కూర్చోమ్మా. ఇట్లా తప్పు చెప్పొద్దు, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దని. తీసుకో తమ్ముడు, దయచేసి కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో. గోస్ టు బాయ్స్. కూర్చోమ్మా. 1 2 3. అందరు కూర్చోండి. ఇంకా లిఫ్ట్ గుండా ఎస్టర్ను తీసుకెళ్ళినారు, మెట్ల గుండా రూతుని తీసుకెళ్ళినారు. సరిగా చెప్పడం లేదు, అందరు లేయద్దు. ప్రశ్నకు కరెక్ట్గా ఆన్సర్ తెలిసిన వాళ్ళు మాత్రమే లేండి. మైకి అక్కకు మైకి. ఎస్తేరు, రూతు, సౌలు, దావీదు. కరెక్ట్గా చెప్పండి. లిఫ్ట్ మీద దేవుడు 2 తీసుకుపోయినాడు.
వాళ్ళ పేర్లు చెప్పండి, జాగ్రత్తగా వినండి. లిఫ్ట్ ఎస్తేరు సౌలు, దావీదు రూతు. స్టెప్స్. ఇప్పుడు బాయ్స్కు ప్రశ్న, దేవుడు వాడుకునే వ్యక్తులు ఎట్లా ఉంటారు అన్న కొన్ని విషయాలు చెప్తా వచ్చినాడు. దేవుడు వాడుకునే వ్యక్తులు ఎలాగుంటారు చెప్పండి బాయ్స్. మరేదాస్ నువ్వు సేవకుడు కదా, ఎందుకు అయితే ఆ వెనకాల ఉన్న అతను లేడు. అక్కడ ఒబీడియంట్గా ఉంటాను. విధేయత కలిగిన వాళ్ళని దేవుడు వాడుకుంటారు. రండి. గర్ల్స్కో ప్రశ్న, గర్ల్స్కు ప్రశ్న. ఇశ్రాయేలీలో ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయత చూపడం బట్టి ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలు అవిధేయత చూపడం బట్టి ఏం జరిగింది? కూర్చో. అరణ్యంలో రాలిపోయినారు. ఓకే. బాయ్స్కు ప్రశ్న, బాయ్స్ అందరు వినండి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రెఫరెన్స్ చెప్పండి. అట్లానా? ఎవరికి ఛాన్స్? మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు బాయ్స్ గర్ల్స్కో ప్రశ్న, విధేయత లేకపోతే దేవుని దగ్గర నుండి మనం ఏమి పొందలేము? విధేయత లేకపోతే మైక్ చెప్పు, అందరికీ చెప్పమ్మా. ఆశీర్వాదం పొందలేము. వెరీ గుడ్. బాయ్స్కు ప్రశ్న, మనము ఎప్పుడు విధేయత నేర్చుకుంటాం? మనం ఎప్పుడు విధేయత నేర్చుకుంటాం? మైక్లో చెప్పు. దేవుని యొక్క స్వభావం మనల్ని ఏర్పరిచినప్పుడు మనకు ఆటోమేటిక్గా విధేయత వస్తుంది. నో, రాంగ్. గర్ల్స్ కి ఎవరైనా లేచి చెప్పచ్చు. గర్ల్స్. అమ్మా రైట్ రామా. రైట్ ఆన్సర్. దేవునికి అప్పగించుకున్నప్పుడు. ఇప్పుడు కూడా గర్ల్స్కే ప్రశ్న కదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. రెఫరెన్స్ చెప్పాలి. డాట్స్ ఇక్కడ ఒక ఛాన్స్. ఈ పాప బాయ్స్కు ప్రశ్న, బాయ్స్కి లోక స్నేహము దేవునికి వైరము అని మీరు ఎరుగరా? రెఫరెన్స్ చెప్పండి. యాకోబు 4:4. యాకోబు 4:4. స్లో కొంచెం డిలే అవుతుంది. పడతా. ఇప్పుడు గర్ల్స్కో ప్రశ్న, దావీదు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? అందరు కూర్చోండి, నువ్వు చెప్పమ్మా. అందరు కూర్చోండి. నువ్వు చెప్పు. కరెక్ట్ ఆన్సర్ కావాలి. 50 years. 50 సంవత్సరాలు. ఇంకా అయిపోయింది. బాయ్స్. బాయ్స్ కి 5 seconds. 1 2. చెప్పు. అతని మైక్ ఇవ్వండి. చెప్పు. 70 సంవత్సరాలు. 70. ఫర్ గర్ల్స్. నీకు అయిపోయింది ఆల్రెడీ. అక్కడ చెప్పండి మా. అంకుల్ 50 సంవత్సరాలు పై చిలుకు. కరెక్ట్ ఆన్సర్. 50+ ఓన్లీ ఆన్సర్. ఇప్పుడు బాయ్స్కు ప్రశ్న, బాయ్స్ ఎవరో వచ్చకూడదు, మాట్లాడకూడదు. బాయ్స్ నుంచోవాలి ఫాస్ట్గా. చిన్నపిల్లలొద్దు, యూత్ ఓన్లీ. సరే, ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినాలి. ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే లేట్ అవుతుంది. సైలెన్స్. మంచి వర్తమానం ఉంది, మాట్లాడద్దు. దావీదు జీవితంలో 5 steps గురించి అన్న మాట్లాడుతూ వచ్చినాడు కదా. 5 steps. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 చెప్పాలి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. లేచి అబద్ధాలు రాని విధంగా చెప్పొద్దు.
క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, వచ్చేళ్ళు మాత్రమే తమ్ముడు లేండి. ఇందాక చెప్పినాను, చెప్తే కూర్చో. ఇంకోరు వేరే చెప్పలేదు. చెప్పలేదులే. తెలుసా నీకు? First ఆన్సర్ three. తెలుసా? నువ్వు కూర్చో. ఫస్ట్ 3 చెప్పు. విధేయత కలిగి జీవించాలి. ఎస్. రెండోది విధేయత. ఇంకా వద్దులే. అంకుల్ కూర్చో. చెప్తా Girls. చెప్తా. Girls Girls. చూడమ్మా. చెప్పు. మైక్ తీసుకోమ్మా. David is the obedient son. David is the dutiful soldier. David is the divine friend. ఎస్, కరెక్ట్. దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడు కూడా గర్ల్స్కే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎవ్వరు చెప్పిన వాళ్ళు మాత్రమే చెప్పండి, పెళ్ళి అయిన వాళ్ళు చెప్పొద్దు, బాయ్స్కే కదా, సేవకురాలు చెప్పకూడదు. బాయ్స్కే కదా, ఓన్లీ కాదు గర్ల్స్. గర్ల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు 3 మెట్లు చెప్పినారు కదా, ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి, 2 చెప్పాలి. 4 and 5. మీరు ఇట్లా చెప్తే కన్ఫ్యూజ్. కూర్చోండి, అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోండమ్మా. 1 2 3. లే అమ్మాయి హైట్గా ఉండ అమ్మాయి, హైట్గా ఉండ అమ్మాయిలే. వైట్ ఈ అమ్మాయి. టేక్ మైక్. Fourth one sweet singer and fifth one దేవునికి హృదయానుసారుడు, ఇష్టమైన వాడు, ఆజ్ఞాపించిన వాడు, ఆజ్ఞని విన్నవాడు, బాయ్స్ అభిషేకించిన వాడు. కాదు, రాంగ్ ఆన్సర్. బాయ్స్ కి మైక్ రాని వస్తుంది, నువ్వే కూర్చో, నీకే వస్తుంది. పో బాయ్స్. మైక్ అన్నకి అక్కడి మధుర గాయకుడు, అభిషేకించబడిన రాజు. వెరీ గుడ్. రా. తప్పు చెప్పి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తప్పు చెప్పి కూర్చున్న వాళ్ళు 3 ఉన్నారా? 4, 5. సరే, గర్ల్స్కి అవకాశం ఇస్తాం, బాయ్స్ కూర్చోండి. మీ 3 రండి, రండి 3 రండి. తప్పు ఏదో ట్రై చేసినారు. ముగ్గురే 3, ఓన్లీ 3. అక్కడ మీరు కూర్చోండి. లేదు ఇక లేదా పాప లేదు, ఈ పాపలే రీసెంట్గా. నీకు నెక్స్ట్ యూత్ రిట్రీట్లో